అంటే మీ భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయింది అనేది తెలిసిందా ఇవన్నీ? నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఎన్ని కూడా పెట్టి కోర్టు కదా నిన్న తీసుకోండి, ఎన్ని కూడా ఒకసారి తీసుకొని మా పొలం మాకు ఇచ్చేసి రోడ్లు కావాల్సి తీసుకోండి, కామాదారే మాకు పర్మిషన్ ఇది, అది అంతకన్నా ఏం లేదు. మన అన్నం కలిసి వస్తాను ఎన్ని తీసుకోండి, డీటెయిల్స్ అన్ని తీసుకోండి. వాళ్ళు ఒక్క కాయత్వం ఎందుకు తీసుకోలేదు ఎన్నాళ్ళ నుంచి? తీసుకోవాలి కదా అట్లాగా. అన్న గ్రామ కంటకం ఇష్యూ ఒకటి ఉందన్న, మిగతా అన్ని అందరు రైతులు చెప్పారు. ఈ ఊరు చుట్టూ భూములు ఉంటాయి కదన్న, ఆ భూములకు సంబంధించి ఏదైనా విలువ ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి ఏదన్నా ఒక 20 సెంటు 30 సెంటు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారన్న, లేదా ఊరు దగ్గరగా ఉన్నాయి ఏదన్నా అప్పు అయినా కానీ ఊరు బయట ఎక్కడో దూరంగా ఉన్న పొలాలు అమ్ముకుంటారు, కానీ ఎప్పటికైనా రేటు వస్తుందని ఇళ్ల మధ్య స్థలాలన్నీ ఉంచుకున్నారు. వాటిని కూడా 10 సెంటే వదిలిపెడతాం, మిగతాదంతా పూలింగ్ ఇచ్చేయండి. అది ఎంత రేట్ అన్నా ఉన్నాయి, 10 సెంటే వదిలిపెడతాం. ఆ నిబంధన ఏందో నాకు అర్థం కాలేదన్న. ఆ 10 సెంట్ వరకే వదిలిపెడతాం ఎంత. కానీ వాళ్ళ బెలామీలు వాళ్ళకి మాత్రం టీడీపీ వాళ్ళు అన్నాడికి మాత్రం 60 సెంట్ వదులుతారు, 70 సెంట్ వదిలేస్తున్నారన్న. చుట్టూ ఇల్లు ఉంటాయి సార్, వాటి మధ్యలో ఒకళ్ళది ఎవరిదన్నా ఒక 20 సెంట్ ఉందంటే దానికి కూడా పూలింగ్లో చుట్టూ ఇల్లు ఉంటాయి సార్. నోటీస్ ఇచ్చేస్తున్నారు సార్, ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్. అది కూడా గ్రామ కంటకాలు కూడా తేల్చాలి సార్. మాది నిడమరి గ్రామం అండి, నెడమరు అండి. మా గ్రామానికి బోరు బావులు ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయండి. దానివల్ల 365 రోజులు కూడా పంటలు పండుతూ ఉంటాయండి. తర్వాత 5 రకాల పూలు మా గ్రామంలో పండిస్తారు. తర్వాత కూరగాయలు మొత్తం విజయవాడకేను మంగళగిరి కూడా కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే వ్యవసాయం చేసుకుంటూ పిల్లల యొక్క చదువులు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, లేకపోతే ఇతర శుభ కార్యక్రమాలు ఏం చేయడానికి కూడా ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని బట్టే చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే మొత్తంగా సెంటు కూడా భూమి ఉండకుండా మొత్తం భూమి తీసుకుంటామని చెప్పేసి 4 రకాల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక్క ఎకరాన్ని కూడా ఎక్కడ కూడా అన్నీ కూడా రోడ్లు, ఎల్పిఎస్ రోడ్లు కానీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రంక్ రోడ్లు కానీ, లేకపోతే ఫ్లాట్లు కానీ, ఈ విధంగా అన్నిటికీ కలిపేసి ఉన్న భూమిని మొత్తాన్ని కూడా రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయటం వల్ల జనం అంతా, రైతులంతా ఏమవుతున్నారంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తాతల నుంచి కూడా మనంతా వ్యవసాయం చేసుకొని మన పిల్లల్ని చదివించుకుంటూ మంచి చెడు అన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం అంతా పోతుంది కాబట్టి, మన వృత్తే పోతుంది కాబట్టి, మనకు ఇక వృత్తి లేదు కాబట్టి మన జీవనాధారం ఎలా అంటే చెప్పేసి ఒక బాధలో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులు కూడా వచ్చేసి ఏం చేస్తున్నారంటే, మీకేంటయ్యా బాధ, శుభ్రంగా మాకు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మేము 25 సెంట్ ఇస్తున్నాం కదా, ఆ 25 సెంట్కి 3 కోట్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించట్లేదు. వారికి ఏమంటున్నారంటే 3 కోట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు, కానీ ఎకరం 2 ఎకరాలు ఉండాలి మొత్తం కలిపేసి ఇస్తుంటే వాళ్ళకేదో ఒక 3 కోట్లు వస్తే 4 సంవత్సరాల్లో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇతర ఇల్లు కట్టుకోవడం అంతా 3 కోట్లు అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడంతా కూడా బికార్లు అయిపోయి ఎకరం 2 ఎకరాలు ఉండంతా కూడా కూలికి వెళ్తున్నారు. ఆ కూలికి వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ 29 గ్రామాల్లో లేరు. ఎందుకంటే ఇక్కడ పొలాలు మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, వీళ్ళంతా కూడా ఇప్పుడు దాకా కూడా తాడికొండ ఏరియా తీసుకోలేదు కాబట్టి ఈ జనం అంతా కలిపి అటు కూలికి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మనకు జీవనాధారం పోతుంది కాబట్టి మన గ్రామానికి చెందిన భూములు ఇవ్వటానికి వీళ్ళు అని చెప్పేసి మా రైతులంతా అనుకొని చెప్పేసి దానికి కోర్టు ద్వారా కూడా పోవటానికి కూడా సిద్ధపడ్డారు. దానికి ఆ కోర్టు ద్వారా వెళ్తానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మేము లాయర్లు ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి భయపడుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందే మీరు చెప్పారు, మాకు సంతోషకర విషయం ఏంటంటే మన పార్టీ తరఫున మీ అందరూ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి అది మాత్రం మాకు కొంత ఉపశాంతి కలిగించింది. రేపు అవసరం వస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా మీరు మాకు సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. నేనైతే నా భూమి పూలింగ్కి ఇవ్వలేదన్నా.
ఫస్ట్ ఏం చేశారంటే నా భూమికి వచ్చే వాటర్ లైన్ తీసేశారు, కరెంట్ తీసేశారు. మీ పేరు ఏం పేరు? చంద్రశేఖర్ అన్న. ఏ ఊరు శేఖర్? పెనుమాకన్న చంద్రశేఖర్. పోలింగ్కి ఇవ్వలేదని చెప్పి మాకు వచ్చే కరెంటు, వాటర్ డ్రిప్ అన్నీ తీసేశారు. సరే పంట పోతే పోయింది, భూమి ఉంటుంది అని చెప్పి మేము అయినా కూడా ఇవ్వలేదు. తర్వాత మా దాని పక్కన వాగు నుంచి డైవర్షన్ రిజర్వాయర్ అని చెప్పి ఆ వాటర్ అంతా మా పొలం వైపు డైవర్ట్ చేశారు. దానివల్ల కోతకు గురై రోజు కొంత భూమి పోతుంది. ఇది మే నెల. రేపు వర్షాకాలం వస్తే అసలు భూమి అనేది గజం కూడా మిగలదు. పూర్తిగా దౌర్జన్యమే. దౌర్జన్యం. పూర్తిగా నీళ్ళన్నీ రేపు పొద్దున మీరు వచ్చినాక నా భూమిని తీసుకోమంటే నేను పడవేసుకెళ్ళాలి, రిజర్వాయర్ అని చూపించాలి. నాకు మీరు వచ్చినాక అది ఏదో చేపల చెరువు కింద ఒక 50 ఎకరాలకు చెరువు. అది పెనమాకలో రిజర్వాయర్ కింద సార్. అది రిజర్వాయర్ లో ఒక రిజర్వాయర్ కానుకున్న భూములు కూలింగ్కి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు. ఆ రిజర్వాయర్లో ఈ భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కోతకు గురైందన్న. నాకు మీరు వచ్చినాక భూమి తీసుకోమని తీసుకోలేను. శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూమిని తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్ళు రానిస్తున్నాడు. ఆ భూముల వల్ల నేచురల్ ఫ్లడ్ అయితే కానీ సాయిల్ పోతుంది. అది నేచురల్ ఫ్లడ్ అయితే నేను అడగనన్నా. గండి కొట్టి పెట్టింది ప్రైవేట్ భూముల నుంచి వీళ్ళు చేయడం వల్ల నా భూమి ఇరిగిపోయింది అక్కడ.